వెల్కమ్ టు విజిల్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు రామాయణపట్నం వద్ద సోలార్ ప్లేట్ల తయారీకి 8,365 ఎకరాలు కేటాయించడంపై నిన్న కేబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగిందంట. దీనికి వైసీపీకి అనుకూలంగా ఉన్న సంస్థ పేరుందని, అలాంటి సంస్థకు పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేయడం సరికాదని పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. దీనిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థల విషయంలో పార్టీలను చూడటం సరికాదని, నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారా, కేటాయించిన భూమిని నిర్దేశిత అవసరాలకే వినియోగిస్తున్నారా లేదా అన్నవే చూడాలని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మనం కూడా ఖచ్చితంగా సమర్థించాల్సిందే. యువతకు ఉపాధి కల్పించి పెట్టుబడులు పెట్టే సంస్థల విషయంలో పార్టీలను చూడకూడదు అనే మాట గోల్డెన్ లైన్. కానీ ఈ మాట షిరిడి సాయి సంస్థకు వర్తించదు అనేది పలువురి వాదన. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా టీడీపీని మట్టుబెట్టాలంటే టీడీపీకి అండగా ఉన్న కమ్మ పారిశ్రామికవేత్తల ఆర్థిక మూలాలు దెబ్బకొడితే టీడీపీని దెబ్బ కొట్టినట్టే అని భావించి కొల్లేరు నుంచి ఈనాడు మార్గదర్శి వరకు అనేక దురాగతాలకు నాటి వైఎస్ ప్రభుత్వం పాల్పడింది. ఈనాడు పత్రిక గొంతు నొక్కటానికి మార్గదర్శిపై అక్రమ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. తండ్రి వారసుడుగా జగన్ ఏలుబడిలో 4 అడుగులు ముందుకేసి మళ్ళీ మార్గదర్శిపై రాజ్యహింస దురాగతాలు మనం కళ్ళారా చూశాం. దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ సంస్థ అమర్ రాజా, ఆ సంస్థపై ఎలా విరుచుకుపడింది జగన్ దాష్టికానికి పరాకాష్ట. జగన్ పాలేరుగా చెప్పుకునే సజ్జల ప్రెస్ మీట్ పెట్టి మరి అమర్ రాజా సంస్థను మేమే వెళ్ళిపోమన్నామని నిర్లజ్జగా బరితెగించి ప్రకటించారు. ఇంతకీ అసలు ఎవరి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కడపకు ఆనుకుని సిపి బ్రౌన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ పేరుతో ఐటీ సెజ్ ఏర్పాటుకు 52 ఎకరాలను నోటిఫై చేసి వసతులు కల్పించారు. ఆ భూముల్ని డీనోటిఫై చేయించి అందులో 49 ఎకరాలు షిరిడి సాయి సంస్థకు కేవలం 42 కోట్లకే నాటి జగన్ సర్కార్ కట్టబెట్టింది. ఈ భూముల మార్కెట్ ప్రస్తుత విలువ 200 కోట్ల పైమాట. ఒక్క ఏడాది కాలంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు జగన్ సర్కార్ కట్టబెట్టిన కాంట్రాక్టులు, ప్రాజెక్టుల విలువ నాడు అక్షరాల 92,000 కోట్లు. జగన్ అధికారంలోకి వచ్చేంత వరకు ఇది కేవలం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ మాత్రమే. నాడు విద్యుత్ శాఖలో ఈ సంస్థ ఆడిందాట, పాడింది పాట. దీని మాట వేదం, చెప్పిందే శాసనం. విద్యుత్ శాఖకు సంబంధించిన భారీ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు ఏదైనా సరే అర్హతతో పని లేదు, పోటీయే లేదు. ఈ సంస్థకు అన్నీ దక్కాల్సిందే. ఆ సంస్థ యజమాని కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వరరెడ్డి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ బ్రదర్స్కు ఈ సంస్థ బినామీ అనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. షిరిడి సాయి యజమాని తమ్ముడు బ్రహ్మానందరెడ్డి హిందూపురంలో టీడీపీకి వ్యతిరేకంగా చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ పోతున్నారు. గత 5 ఏళ్ల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పుంకాలుగా ఈ సంస్థపై అనేక కథనాలు వచ్చాయి. నాడు టీడీపీ నాయకత్వం తీవ్రంగా విమర్శించింది. నాటి జగన్ ప్రభుత్వం పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, దాని అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కంపెనీకే కట్టబెట్టింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర ఇండోసోల్ సంస్థ సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీ పార్కు ఏర్పాటుకు 5,147 ఎకరాలను సేకరించేందుకు నాటి జగన్ సర్కారు అనుమతిచ్చింది. 43,143 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు నాడు ఆ సంస్థ ప్రకటించింది. ఇది కేంద్రం కేటాయించిన ప్రాజెక్టే అయినా భూమి సమకూర్చడం, రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం ప్రోత్సాహాలు ఇవ్వటం వంటివి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరొక పక్క వైసీపీకి సాయం చేయటం అంటే పాముకు పాలు పోసినట్టే అని ఇటీవలే చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, దాని అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కంపెనీ వెనుక కేంద్ర పెద్దల ఆశీస్సులున్నాయా లేదా రాష్ట్ర స్థాయిలోనే వ్యవహారం నడిపించారా అనేది తేలాల్సి ఉంది.